ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లాకు చెందిన ఒక పేద గిరిజన యువకుడు కోట్లు ఖర్చు పెట్టి ఒక హాస్పిటల్ స్థాపించారు. గిరిజన ప్రాంత ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించడం కోసం ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో తీసుకువచ్చారు. అసలు అంత పేదరికం నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారు? వాడు స్టార్టింగ్ ఏంటంటే పాల ప్యాకెట్లు కూడా వేసేవాడు సార్. ఇంటింటికి వెళ్ళి పాల ప్యాకెట్లు వేయడం, తెల్లారి లేచి ఆ తర్వాత పేపర్లు వేసేవాడు. జీపు డ్రైవింగ్ చేశాడు, ఆటో తోలేవాడు. నేను బంకులో చేసేవాడిని వైజాగ్లో. నాతో పాటు వాడు కూడా బంకులో చేశాడు, ఒక 6-7 months చేశాడు. బతుకు తెరువు కోసం కూలి పని చేశాడు, ఆటో తోలాడు, పెట్రోల్ బంక్ లో పనిచేశాడు, పేపర్ బాయ్, పాల్ బాయ్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు ఎండీగా ఉన్నారు. ఒక నిరుపేద యువకుడికి కోట్లలో డబ్బులు ఎక్కడిది? ఇంత పెద్ద హాస్పిటల్ ఎలా స్థాపించగలిగాడు? గిరిజన ప్రాంత ప్రజలు ఈ హాస్పిటల్ వైపు ఎందుకు అంతలా ఆసక్తి చూపిస్తున్నారు? తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం ఎలా అందిస్తున్నారు? ఇతను కథ వింటే మీరందరూ ఆశ్చర్యపోక తప్పదు. ఇంతకీ ఎవరతను? అతని పేరే పాంగి శేషగిరి వెంకటేశ్వర్లు. ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా పెదబెల్ మండలం పర్రేడ గ్రామానికి చెందిన ఒక గిరిజన యువకుడు. హాస్పిటల్ పెడతానని నా కొడుకు నాకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం డబ్బులతో పెడతావు బాబు అన్నారు. నీకెందుకు అవసరం అమ్మా? అక్కచెల్లెలు ఉన్నారు, నాకు 8 మంది అక్కచెల్లెలు ఉన్నారు, సాయం చేస్తారు, నీ భయపడడం అవసరం లేదు. ఎంత బాధలు పడి నేను పెంచి తినో గ్రామ పర్రడ వారికి అందరికి కూడా అడిగి చూస్తే కూడా మీకు తెలుసుకోవడానికి మీ సత్యం అంటారు. పేదరికం స్థాయి నుంచి కూడా పట్టుదలతో బయటకు వచ్చాడు. ఆ కుర్రాడి ఇంటెన్షన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రోగులకు, ఇక్కడ ఉన్న పేదలకి సేవ చేయాలనేటువంటి సంకల్పం అయితే ఆ కుర్రాడిలో చూశాను. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటను ఆన్ చేసి ఆల్ ని ఆన్ చేసుకోండి. ప్రతి వారం అద్భుతమైన ఇన్స్పైరింగ్ స్టోరీస్ తో మీ ముందుకు వస్తాం. శేషగిరి గారు ఒక బినామీగా హాస్పిటల్ నడిపిస్తున్నారు. ఆయన వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు. ఆయన జస్ట్ ఒక బొమ్మగా ఆయన ఉన్నారు అక్కడ అని చెప్పి మేము ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చి మేము పెట్టేమని ఒక్క వ్యక్తి చెప్పినా ఐటీడీకి నేను రాసేస్తున్నా ప్రాపర్టీ మొత్తం. డెఫినెట్ గా చెప్తున్నా. మీరు బినామీగా ప్రూవ్ చేస్తే రాసిచ్చేస్తారు. ఇప్పుడు మీ నాన్నగారి జ్ఞాపకాలు చూసుకోవడానికి నాన్నగారి ఫోటో కూడా లేదు ఇప్పుడు. లేదండి, అసలు మా నాన్నగారు మొఖం ఎలా ఉంటుంది కూడా నాకు తెలియదండి. ఓకే. అల్లూరు జిల్లాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ నిర్మించారు మీరు. కటిక పేదరికం వచ్చిన మీరు కోట్లలో ఇప్పుడు ఈ హాస్పిటల్స్ ని నిర్మించి ఎక్విప్మెంట్స్ కానీ అంతా కూడా కాస్ట్లీది పెట్టారు అక్కడ. సో అంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది జనాలకు, అంటే మీరు వెనకాల మీరు బినామీగా ఉండి వెనకాల నడిపిస్తున్నారు ఎవరన్నా జనాలు మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏమి ఇస్తారు క్లారిటీ? నా ఓపెన్ ఛాలెంజ్ నేను చూపిస్తానండి. నా డాక్యుమెంట్స్ అన్ని నేను చూపిస్తాను. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఎవరు ఏంటన్నది కూడా పేర్లతో సహా సంబోధిస్తాను. చెప్పుకోవచ్చు సార్. మీకు పాడేరులో అప్పటిదాకా అది లేదా? లేదు, పాడేరులోనే కాదండి, సార్ జిల్లాలోనే లేదు. ఎట్ ది సేమ్ టైం ఒక ఐఏఎస్లు ఇద్దరు కలిసి నన్ను అంత పెద్ద స్థాయికి వెళ్ళలేరు అన్న ఒక అపోహతో చాలా మంది ట్రైబల్స్ ఆలోచిస్తూ ఉంటారు. చేయగలమా అనే ఒక సందిగ్ధంలో ఉండిపోతారు జనాలు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు గిరిజనుడు అంటే ఉద్యోగం చేస్తూనే బ్రతకాల. సో మిగతా చాలా రంగాలు ఉన్నాయి. ఆ రంగాల్లో వాళ్ళు రాణించకూడదా? రిస్క్ వాళ్ళు తీసుకోకూడదా? డైట్లు, డిఈడీలు, పిహెచ్డీలు చేస్తున్నారు సార్. వై నాట్ సార్? ఒక ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ జాబ్ కోసమా? మా అమ్మ నేర్చుకున్న చిన్న వృత్తి సారా వ్యాపారం అనేది చేస్తూ నా హాస్పిటల్లో నైట్ పూట 10 రూపాయల వ్యాపారం కూడా జరగదు. పోడ్కాస్ట్లో ఓపెన్గానే చెప్తున్నానండి. నన్ను బినామీ అన్న వాళ్ళందరూ 70 లక్షలతో మీరు హాస్పిటల్ మొదలు పెట్టారు. తెలిసి నాకు 1 కోటి దాటేసి ఉంటుంది మీకు పెట్టుబడి అంతా కూడా. అప్రోచ్ 2 crores అయితే 2 crores 2 కోట్లు ఖర్చు. 2 కోట్లు. గిరిజన ప్రాంత ప్రజలు మైదాన ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. అంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఈ ట్రీట్మెంట్ జరగట్లేదు అని చెప్పి చాలా మంది గిరిజన ప్రతి శుక్రవారం తీసుకొచ్చి చేస్తున్న హాస్పిటల్ మీ హర్ష హాస్పిటల్ సార్. మీ హాస్పిటల్లో 24/7 డాక్టర్స్ అందుబాటులో ఉంటారండి? సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది, మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది. సో ఈ కాంపిటీషన్ లో మీ హాస్పిటల్ ఎలా నిలదొక్కుంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఇంత రిస్క్ ఎలా తీసుకున్నారు మీరు గిరిజన ప్రాంతంలో? వై నాట్ సార్? ఇప్పుడు బయట వెళ్ళి 3,000-3,500 చేసుకునేది నా ప్రాంత ప్రజల కోసం నేను ఎందుకు 2,000కి చేయకూడదు? పాడేరులో వేరే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి కదా, ఉండనివ్వండి సార్. నా ఏఎస్ఆర్ జిల్లా మొత్తానికి హర్ష హాస్పిటల్లో ఉన్నంత ఎక్విప్మెంట్, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎక్కడ లేదని ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు పాడేరులో వేరే హాస్పిటల్స్ ఉంటుంది, హ్యాపీగా చూసుకోమనండి. ఓపెన్ గా చెప్తున్నాను, ప్రైవేట్ సెక్టర్లో జిల్లా మొత్తానికి ఎక్కటి కూడా లేదు సార్. మా దగ్గర జరిగే చిన్న చిన్న టెస్టులు కావు సార్.
సార్ ఎంత రిస్క్ నేను తీసుకున్నానంటే ఒక మాట చెప్తాను. సమ్ విలేజ్ గడుగుపల్లి నుంచి ఇంటీరియల్ సార్ అది. Okay, okay. ఒక పీవీటీజీ కమ్యూనిటీ. చచ్చిపోతే నా హాస్పిటల్లో చచ్చిపోను. అది రిస్కే గొప్ప- కదా, కటిక పేదరికంలో ఉన్నారు. అవును. సో ఆ టైంలో మీరు ఎట్లా ఫ్యామిలీని, అక్క చెల్లెలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు ఇంట్లో? నేను ఇదే పాడేరులోని నా ఫస్ట్ జర్నీ పేపర్ బాయ్. ఓల్డ్ బస్ స్టాండ్ లో తీసుకొని షార్ప్ 4 o'clock చింతల వీధి వరకు వేసాను. నడుచుకోనే 350 కోసం మీరు నడుచుకుని పేపర్ బాయ్ సార్ మీరు నేను ఈ రోజు ఒక జిల్లా కలెక్టర్ తిరిగే కారులో కూడా తిరుగుతున్నానంటే సార్ మా గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలివి తక్కువ మనుషులు కాదు సార్, సపోర్ట్ చేసే మనుషులు లేక. సో మీరు ల్యాండ్స్ అమ్మారు, అదంతా ఓకే, బట్ అది నాకు తెలిసి సరిపోయి ఉండదు. బట్ మీకు సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ బయట నుంచి ఎవరైనా మీకు సపోర్ట్ అందించారా ఈ ఇది ఎస్టాబ్లిష్ చేయడం కోసం? ఫార్మసీ లైసెన్స్ రావడానికి కానీ అల్ట్రాసౌండ్ లైసెన్స్ రావడానికి కానీ నాకు సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి సార్. నేను ఇలా పెడతాను సార్ అంటే నన్ను చూసి చాలా ఎక్కువ బిగ్గరగా నవ్వారు అసలు. ఏంటి పెట్టలేవనా పెడతావనా? పెట్టలేవని కదా సార్, మరి అంత నవ్వు వచ్చిందంటే. పాల్గొన్న సార్ ఉన్నా కూడా, వాళ్ళ కొడుకు హోదాలో వినయ్ సార్ ఉన్నా కూడా, నా హాస్పిటల్ ఓపెనింగ్కి కూడా నేను మెట్లు కూడా నేను కనీసం కేవలం మాట పరంగా సాయం చేస్తారా మీకు? ఆర్థికంగా కూడా ఏమైనా సాయం చేస్తారా? ఆర్థిక 11 ఆటో డ్రైవర్ గా మొదలెట్టాను. ఆటోలు ఉండే ఆటో మీ ఓనా డ్రైవర్ గా? ఓన్లీ డ్రైవరే సార్, నథింగ్. మనకు హెచ్పిసిఎల్ బంక్ ఉంటుంది సార్, అవునవును, అక్కడ కూడా నేను పనిచేస్తానండి. బంక్ లో పనిచేస్తాను. శేషు గారు నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. సో ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ప్రెసెంట్ మీ అంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం నేను పోడ్కాస్ట్ అనేది ఇప్పటి వరకు నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, 1 word లో చెప్పాలంటే. ఓకే, బట్ ఒకసారి నా ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఏసర్ ఎఫ్ఎం తరపున. అనేక మంది నన్ను చూసి వాళ్ళ యొక్క గోల్, వాళ్ళ యొక్క విజన్ని ముందుకు రావాలన్న చిన్న డ్రీమ్తోనే నేను ఈ పోడ్కాస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదా? అయ్యో, లేదండి బాబు, నాకు మైక్స్ పేరు కూడా ఉంది, నేను మాట్లాడలేను. ఎస్పెషలీ స్టేజ్ ఎక్కి కానీ అలా కూడా మాట్లాడలేను. సో దీనికన్నా ముందు మనం మీ యొక్క జర్నీని మనం మెయిన్గా మాట్లాడుకుంటే, సో మీరు ఉన్నది ఒక మెడికల్ ఫీల్డ్లోకి వచ్చారు. అవునండి. సో అంతకన్నా ముందు మేము మీ గ్రామానికి వెళ్ళాము. సో ఆయన ఏంటి అసలు శేషు ఏంటి అని చెప్పి మేము చాలా మందిని అడిగాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పోడ్కాస్ట్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, కొంతమంది నా స్నేహితులు కావచ్చు, కొంతమంది తెలిసిన వ్యక్తులు చెప్పారు ఇట్లా ఒక వ్యక్తిని తీసుకొస్తే బాగుంటుంది, ఆయన జర్నీ ఇలా అని చెప్పారు. సో అది నిజమా కాదా నాకు డౌట్ వచ్చి మీ గ్రామానికి వెళ్ళాను. సో మొత్తం నేను ఇంట్రగేషన్ చేసుకున్నాను. ఆయన నిజమా అబద్ధం అనేది మేము రెక్టిఫై చేసుకున్న తర్వాత సో మిమ్మల్ని తీసుకొస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ముందుగా మాట్లాడుకుంటే మీ గ్రామం ఎక్కడండి, మీ స్వగ్రామం ఎక్కడ? లైక్ అది అల్లూరు జిల్లా కాబట్టి ఎక్కడ అది మనం చెప్తారా దానికోసం? మా గ్రామం ప్రెసెంట్ పెదబెల్ మండలం అండి, పర్రేడ గ్రామం, పర్రేడ పంచాయతీ, కుగ్రామం అండి. చాలా ఇంటీరియర్ ప్లేస్ లో ఉంటుంది. ఆ ఫ్యామిలీ కోసం ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తానండి. మా మదర్ కి అండ్ మా ఫాదర్ కి 7 members లేడీస్, ఒకగానొక అబ్బాయిని నేను. ఓకే, ఆల్మోస్ట్ నేను నేను 2nd class ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. మీరు 2nd class ఉన్నప్పుడు 7 8 ఉంటుంది. 7 years 7 to 8 మధ్యలో ఉంటుంది. ఓకే, తను చనిపోయిన నుంచి మా ఫ్యామిలీ అంతా చాలా స్ట్రగుల్స్. ఒక మాటలో చెప్పాలంటే 7 మంది ఆడపిల్లల్ని పెంచాలంటే ఈ గిరిజన ప్రాంతంలోనే ఒక నిరసరాజ్యత. ఏం చదువు కూడా లేదు మా మదర్ వాళ్ళకి. మాకున్న సోర్స్ కూడా అంత ల్యాండ్స్ కానీ అలాంటివి కూడా ఏం లేవు. మాకు తెలిసింది ఒకటే, మా అమ్మ నేర్చుకున్న చిన్న వృత్తి సారా వ్యాపారం అనేది చేస్తూ మమ్మల్ని పెంచి పోషించింది. ఇప్పుడు 7 మంది ఆడపిల్లలు అంటున్నారు కదా, వాళ్ళంతా మీ సొంత అక్క చెల్లెలేనా? మా ఫాదర్ అండ్ మా మదర్ పుట్టిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు దాంట్లో మీరు ఒకరే అబ్బాయి? నేను ఒకటినేనండి. మీరు లాస్టా? లేదు, నాకన్నా లాస్ట్ ఇంకో చెల్లి ఉందండి. ఓకే, సో ఆ బర్త్డే ఎట్లా అనిపించింది మీకు? సడన్ గా మీరు 7 years లో ఉన్నప్పుడు నాన్న చనిపోవడం అంటే అది ఇంకా మీరు ఇంకా ప్రపంచాన్ని సరిగ్గా చూడలేదు. ఆ టైంలో మీరు ఇంకా బయటికి రావాల్సింది ఉంది. ఆ టైంలో చనిపోవడం అంటే ఆర్థికంగా చాలా కష్టాలు పడే ఉంటారు కదా. లిటరల్లీ చెప్పాలంటే సార్, మేము అనుకున్నాం ఇంకా మా మదర్ కూడా ఆ టైంలో, ఎందుకంటే యంగ్స్టర్, మా నాన్నకి 32 years ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. అవును, అంటే అప్రాక్స్ మా మదర్ వయసు తక్కువ 27 to 28. మమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపోతుందేమో అందరు అన్నారు. గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ, ఇరుగు పొరుగు కానీ, ఫ్రెండ్స్ అంటే లైక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, ఇంత చిన్న పిల్లల్ని వదిలేసి ఇంత యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఇంకా ఏం చూసుకుంటుందిలే, తన దారేదో తను చూసుకుంటుంది అన్న సందర్భాలు కూడా సూటిపోటు మాటలు ఎన్నో ఎదుర్కొన్నాం. ఓకే, కానీ మా మదర్కి ఇప్పటికీ మేము రుణపడి ఉంటామండి. అవును.
తన యవ్వనాన్ని మర్చిపోయి తన హ్యాపీనెస్ అంతా వదులుకొని ఉమ్, 7 మంది ఆడపిల్లలతో పాటు నన్ను ఈ బాహ్య ప్రపంచానికి మాకు పరిచయం చేసినందుకు నేను నా తల్లి యొక్క రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఓకే. లిటరల్లీ చెప్పాలంటే నా ఫాదర్ ఒక మెడికల్ ఎర్రతో చనిపోయారండి. ఉహు. ఆ ఒక్కటే నన్ను బాధించి మెడికల్ ఈరోజు ఎర్రర్ అంటే ఈ- ఏమైంది సార్, ఏమైంది? జాండీస్ వచ్చింది. అప్పటికి హాస్పిటల్స్ ఏం పెద్దవి లేవు. బడ్డీ డాక్టర్ అని ఇక్కడ ఉండేవారు, కొట్టగులి భాగ్యలక్ష్మి మేడం వాళ్ళ హౌస్ కిందన. ఓకే. మల్టిపుల్ టైమ్స్ మేము చేయగలిగాం, కలిగింది అప్పటికి. మా మావయ్య వాళ్ళు కానీ లైక్ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొద్దిగా మేము చేయగలిగాం ఉమ్. ట్రీట్మెంట్ వరకు. కొద్ది డ్రింకింగ్ కి అడిక్ట్ అయ్యి ఇంకా అది మొత్తానికి ఎక్కడ మీ సొంత గ్రామంలో జరిగిందా? మా ఊర్లోనే. మా ఊర్లో హాస్పిటల్స్ మీకు అందుబాటులో లేదా అక్కడ? అప్పటికి లేదండి అసలు. ఉమ్, ఆడేళ్ళలో కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న SNCU అనే చిన్న బ్లాక్ ఉమ్, అప్పట్లో ఉన్న IAS అధికారులు అందరూ కలిసి అది ఓపెన్ చేయడం వల్ల కొద్దిగా అదైనా అయింది. అప్పటి వరకు ఏం లేదు, ఇంకా వెళ్తే KGH వెళ్ళిపోవాలి, ఉమ్. లేదా ఇంకా ఇక్కడతోనే గిరిజన ప్రాంతంలో. ప్రతి మండల కేంద్రానికి ఒక హాస్పిటల్ ఉంటది కదా, అట్లా మీకేం లేదా? అప్పటికి లేదండి, అప్పటికంతా అంత డెవలప్మెంట్ లేదు. ఉమ్, ఇప్పుడుదంతా రీసెంట్గా వచ్చిన PHCలు అన్నీను, ఉమ్, CHCలు కూడా తర్వాత అప్పుడు పాపులేషన్ బేస్ చేసుకొని కమింగ్ సూన్ షార్ట్లీ అలాగ క్రమేపీ డెవలప్ అయిందే తప్ప కానీ ఓకే. 2099 అరౌండ్ ఆ సరౌండ్ ఇయర్లోని ఏముండేది కాదు పెద్దగా. ఓకే. అంటే నాకు తెలీదు, బట్ మా మదర్ వాళ్ళు చెప్పింది హాస్పిటల్స్ అనేది లేవు. బడ్డీ డాక్టర్ అంటేనే చాలా మందికి తెలుసు అండి, ఏజెన్సీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఆయన ఒక చాలా ఫేమస్ అయిన డాక్టర్ ఒకప్పుడు. ఓకే. సో ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయారు అంటారు కదండి, సో మెడికల్ ఎర్రర్ అయింది కదా, సో ఆ టైంలో మీకు ఆ మెడికల్ సంబంధించినటువంటి ఆ ఫెసిలిటీస్ ఇట్లా మీకు చిన్నప్పుడు కదా, మీకు ఒక అవగాహన ఆ టైంలో ఉండకపోవచ్చు. ఏం లేదండి, జీవితంలో చెప్పాలంటే 7 years ఓల్డ్ ఒక చైల్డ్ కి అసలు మా నాన్నగారు ముఖం ఎలా ఉంటది కూడా నాకు తెలియదండి. ఓకే. అసలు ఆయన ఫేస్ కవలిక చూడాలన్న కోరిక ఇప్పటికీ ఉంది. స్టిల్ ఉమ్. 1 photo కూడా లేదు మా ఇంట్లో, ఇప్పటికీ లేదు. లేవా? సరే అరౌండ్ అది ఉమ్. మరి అప్రాక్స్ నాకు ఇప్పుడు 32 years. బట్ ఫొటోస్ లేకపోవడం అంటే మరి ఇంతకు ముందు కూడా కెమెరాస్ అంతా ఉండేది కదా ఫొటోస్. సార్ అది ఒక మారుమూల గ్రామము, అందులోని మన కెమెరాస్ ఫొటోస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అప్పటి కాలానికి ఇప్పటి కాలం చాలా డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు మీ నాన్నగారి జ్ఞాపకాలు చూసుకోవడానికి నాన్నగారి ఫోటో కూడా లేదు ఇప్పుడు. లేదండి, బట్ మా ఊర్లోని ప్రస్తుతానికి నన్ను చూసాను ప్రతి ఒక్కరు అచ్చం మీ నాలానే ఉన్నావు అని చెప్పిన ప్రతిసారి మురిసిపోతుంటారు. ఓకే. సో మీ నాన్నగారు లాగా మీరు ఉన్నారు ఫేషియల్ అంతా కూడా. నేను అనుకుంటున్నాను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఓకే. కటిక పేదరికం నుంచి ఒక పాడేరు అంటే అల్లూరు జిల్లా, ఇప్పుడు జిల్లా కాబట్టి అల్లూరు జిల్లాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ నిర్మించారు మీరు. సో దీని వెనకాల చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. బట్ ఫర్ ద క్లారిటీ పోడ్కాస్ట్కి వచ్చారు కాబట్టి జనాలకు తెలియాలనుకుంటారు ఖచ్చితంగా, వాళ్ళు చూస్తూ ఉంటారు సమాధానాలు కూడా శేషగిరి గురించి. అవును. సో శేషగిరి గారు హాస్పిటల్ నడిపేంత కెపాసిటీ లేదు, లేకపోతే ఆయనకి ఒక బినామీ పేరుగా ఆయన ఉన్నారు. సో గిరిజన ప్రాంతంలో ఉండే వాళ్ళు అంత పెద్ద హాస్పిటల్స్ లైక్ కోట్లతో అది పని కాబట్టి అంత స్తోమతగానే అంత ఉండదు. సో మీ వెనకాల ఎవరో శక్తి ఉన్నారు, మీరు బినామీగా ఉన్నారని చెప్పి కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు సార్, దాని గురించి మీరు ఏం క్లారిటీ ఇస్తారా? ఓకే, చెప్తానండి. యాక్చువల్లీ నేను ఇక్కడ పాడేలో నేను సెటిల్ అయింది అప్రాక్స్ 2017 నుంచి. అప్పట్లోనే నేను నియర్ బై గుత్తుర్పూడి దగ్గర మా రిలేటివ్స్ మా మిసెస్ తాలూకు వాళ్ళ దగ్గర ఒక ల్యాండ్ అనేది ఒక 2 acres అనేది తీసుకున్నాను. ల్యాండ్ నేనే ఓన్గా అప్పట్లోనే తీసుకున్నాను సమ్ అమౌంట్ ద్వారా. కొద్ది సంవత్సరాల తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఉద్యోగంలో ఉండగానే తీసుకున్నాను. ఎలాగైనా మా ఫాదర్ ఒక మెడికల్ ఎర్రర్తో ఎక్స్పైర్ అయ్యారు కదా, నేను కూడా ఫస్ట్ నేను అనుకున్నది యాక్చువల్లీ హాస్పిటల్ అనుకోలేదండి, డయాగ్నోస్టిక్ సెంటర్ స్టార్ట్ చేద్దాం. వై నాట్ ఒక ASR జిల్లాలో ఒక విజయ, ఒక చైతన్య లేదా అపోలో, ఒక 7 Hills లాంటి ఒక బెస్ట్ సర్వీసెస్ యాక్యూర్ రిపోర్ట్ తో ఇచ్చి మా ప్రాంత ప్రజలకి నాకు చేతనైంది చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు నేను అది ఆలోచించా. ఎప్పుడు ఆలోచించానంటే సార్ 2007 సమ్మర్ హాలిడేస్ ఇదే టైంలో నేను ఒక 10th క్లాస్ పెదగూడలో చదివానండి. నా లగేజ్ ఎగ్జామ్స్ అన్ని అయిపోగానే లగేజ్ పట్టుకొని ఊరు వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ గ్రామంలో ఒక రచ్చబండలో ఉంటది కదా, అక్కడ సమ్ పీపుల్ ఒక 5 to 7 members కూర్చొని వాళ్ళు డిస్కస్ చేస్తుంటే నా లగేజ్ పట్టుకుంటే నేను నడుచుకొని వస్తున్నప్పుడు అన్నారు, వీళ్ళు కూడా వాళ్ళ నాన్నగారు ఉండుంటే ఇంకా వీళ్ళ లైఫ్ బాగుండు అనగానే అది వినుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయాను. మా అమ్మగారితో వెళ్ళగానే వాటర్ కొద్దిగా ఇవ్వడం,
కాలు కడుక్కొని కూర్చొని అమ్మ కొద్దిగా ఏమైనా తింటావా అన్న కూడా ఏమీ నేను తినకుండా డైరెక్ట్ మా మదర్ని కూర్చోబెట్టాను ఫస్ట్. అమ్మ ఏమైంది, నాన్నగారు ఎలా చనిపోయారు ఏంటి అంటే ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. మా అమ్మ ఏడుస్తూ తీసుకోలేకపోయిన అమ్మ ఏడిచింది. ఆ రోజు ఈ రోజు కారణం వరకు కూడా నాకు గుర్తుంది. లేదురా ఇలాగ అయ్యింది మీ నాన్నగారికి, ఎక్కువ మంది పిల్లలు పుట్టేశారు అప్పటికే, ఆపరేషన్ చేయించేద్దామని అప్పుడు పిహెచ్సిలు చిన్న చిన్న లెవెల్లో ఉన్నా కూడా చిన్నగా ఆపరేషన్ ఒకటి అయిపోయింది, ఫ్యామిలీ ప్లానింగ్ అవగానే. తర్వాత మా నాన్న స్టార్టింగ్ నుంచి డ్రింకర్ కాదండి. ఆపరేషన్ చేస్తే మూఢనమ్మకాలతో అక్కడున్న మా గ్రామ పెద్దలు కొందరు కొద్దిగా ఏదైనా మత్తు పడితే ఆటోమేటిక్ గా కొద్దిగా పెయిన్ అనేది ఉపశమనం అవుతుంది ఇలా అని చెప్పడంతో అక్కడ నుంచి లైట్ గా డ్రింక్ అనేది తీసుకోవడం వల్ల తను కంప్లీట్ గా అలవాటు పడిపోయి కంప్లీట్ గా తన ఆరోగ్యాన్ని అంటే లివర్ కంప్లీట్ డామేజ్ అయ్యి ఆ రకంగా అయ్యింది. ఆ రోజు అనుకున్న ఆలోచన సుమారు 2000 ఎక్కడండి 2023 జూన్ మంత్ నేను స్టార్ట్ చేశాను. అంటే నా ప్రయాసం ఇక్కడ ఎంత ఉందన్నది ఫస్ట్ ఆలోచించాలి నా ప్రాంత ప్రజలు. నేను బయట చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే కొంతమంది మాట్లాడుతుంది గిరిజన ప్రాంతంలో కోట్లు పెట్టి వ్యాపారం చేయడానికి, అంటే లైక్ ఒక హాస్పిటల్ పెట్టడానికి రిస్క్, అది హైలీ రిస్క్, దాంతో పాటు అంత కెపాసిటీ ఉందా అనేది కొంతమంది మాట్లాడతారు. బట్ మీరు వచ్చిన స్థాయి అనేది చాలా పేదరికం అని మీరు చెప్తున్నారు. అవునండి, కటిక పేదరికం వచ్చిన మీరు కోట్లలో ఇప్పుడు ఈ హాస్పిటల్స్ ని నిర్మించి ఎక్విప్మెంట్స్ గానీ అంతా కూడా కాస్ట్ ఇది పెట్టారు అక్కడ. సో అంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది జనాలకు, అంటే మీరు వెనకాల మీరు బినామీగా ఉండి వెనకాల నడిపిస్తున్నారు ఎవరన్నా ఈ జనాలు మాట్లాడుతున్నారు. మీరు ఏమి ఇస్తారు క్లారిటీ? నేను ఏఎస్ఆర్ ఎఫ్ఎం ద్వారా నేను ఒకటే నా ఓపెన్ ఛాలెంజ్, అనకాపల్లి, విశాఖపట్నం, ప్రెజెంట్ ఉన్న ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లేదా పోలవరం జిల్లాలో ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏఎస్ఆర్ ఎఫ్ఎం ద్వారా నేను రిక్వెస్ట్ పూర్వకంగా అడుగుతున్నా, ఛానల్లో పెట్టిన దాని ద్వారా బట్టి మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే ఉన్నట్టుగానే డిస్ప్లే అవ్వాలి. ఫస్ట్ రిక్వెస్ట్ నాది. అయిన తర్వాత ఇదిగోనండి మా దగ్గర చిన్న ఎవిడెన్స్ ఉందని చెప్తే కంప్లీట్ గా నా హాస్పిటల్ మొత్తం గవర్నమెంట్ కి రాసిచ్చేస్తాను. ఏ రూపాయి కూడా నేను ఎవరి దగ్గర ఆశించలేదు. నేను చూపిస్తానండి, నా డాక్యుమెంట్స్ అన్ని నేను చూపిస్తాను. అది చూసిన తర్వాత మీరు చెప్పండి. ఓపెన్ గా చెప్పాలంటే నేను తీసుకున్న 2 acres లోని 40 సెంట్లు అమ్మి నా వ్యాపారం మొదలెట్టాను. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఎవరు ఏంటన్నది కూడా పేర్లతో సహా సంబోధిస్తాను. వాళ్ళని నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు ఏం లేదు, నేను చేసింది ఫస్ట్ SGS జాబ్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ టీబీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. హాస్పిటల్ పెట్టాలన్న 1 ambition తో కంప్లీట్ గా నా జాబ్ 52,000 per month సాలరీ నాకొద్దు. ఏ జాబ్ లో ఉండారు మీరు? సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ టీబీ డిపార్ట్మెంట్ లో ఉండాను. సుమిత్ కుమార్ సార్ IAS గా ఉన్నప్పుడు నా జాబ్ రిజైన్ చేసి సార్ నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకెళ్ళా. మీరు ఏం చదువుకున్నారు మీరు? నాది MBA వర్క్ స్టడీస్. ఈ మెడికల్ సంబంధించింది ఏమన్నా? నాది ఉందండి, DMLT అయిపోయింది, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అయిపోయింది. దాని మీదకి కెమిస్ట్రీ మీదకి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను నేను. అదర్వైజ్ ఇంకా చెయ్యాలి బిజినెస్ మ్యాన్ గా. నేను బయట నాట్ ఎంప్లాయ్ సార్, ఐఎమ్ ఎంప్లాయర్. నేను ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయడమే నా అంబిషన్. అది ఏ రంగంలో? నాకు తెలిసిన నా వైద్య రంగంలో సుమారు 10 సంవత్సరాలు పనిచేశాను సార్. నా పోస్టింగ్ 2015, అరౌండ్ 2023 వరకు నేను వర్క్ చేశాను. హాస్పిటల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నా. అదర్వైజ్ ఈ వ్యక్తి అనే ఒక మనిషి జాబ్ లో ఉన్నాడు కాబట్టి పెట్టారు, లేదా లైక్ మీరు ఇప్పుడు ఏదో ఉన్నారు సమ్ బినామీ ఎవరినో సమ్ పెట్టుకుని పెట్టారని. నేను ఏఎస్ఆర్ ఎఫ్ఎం ద్వారా మరొకసారి చెప్తా ఉన్నా, నన్ను నమ్మి ఎవడైనా 10,000కి పైగా పలానా మిషనరీ గాని నేను పెట్టినంత సార్, నా చిన్న మ్యాచ్ బాక్స్ ఇంత హాస్పిటల్ ఉంటుందేమో, ఏఎస్ఆర్ ఎఫ్ఎం ద్వారా చెప్తా ఉన్నాను. అల్ట్రాసౌండ్ మిషన్ అనేది ఆన్ చేసింది మొట్టమొదటిసారిగా హర్ష హాస్పిటల్లోనే. ఒక టీఫా స్కాన్, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్స్, ఎనీ స్కాన్స్, MRI CT తప్పించి అన్ని చేసే విధంగా అప్పటిదాకా అది లేదండి. పాడేరులోనే కాదండి, ఏఎస్ఆర్ జిల్లాలోనే లేదు. ఒక రేడియాలజిస్ట్ ని పరిచయం చేసింది హర్ష హాస్పిటల్. సో మీరు అది పరిచయం చేస్తారు, ఇంతకు ముందు అది ఎక్కడ లేదు? లేదండి, మెడికల్ కాలేజ్ లోనే రేడియాలజిస్ట్ లేరు సార్ నేను ప్రారంభించినప్పుడు. అదర్వైజ్ క్రమేపీ డెవలప్ అవుతున్న కొద్ది అందరు వచ్చారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ వచ్చారు. అల్లూరు జిల్లాలోనే అంత పెద్ద హాస్పిటల్ నిర్మించారు, పెద్ద వ్యవస్థ నిర్మించారు. పెద్ద హాస్పిటల్ అనొద్దు దాన్ని, చిన్నదే బట్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంది సార్. ఒకటి చెప్తా ఉన్నా, ఒక విజయ్ మెడికల్ సెంటర్ తో పోల్చుకునే విధంగా, పోటీ పడే విధంగా అది ఉంటది సార్. మీకు ఎట్లా అనిపించింది సార్? అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్ నిర్మించాలంటే ఖర్చు ఎక్కువ ఉంటది. అవును. సో మీకు ఎట్లా సమకూర్చుకున్నారు ఇదంతా? నేను దానికి ఒక మా టీచర్స్ అండి, మా విలేజర్స్, వీరన్న మాస్టర్ గారు అని మాకు బావగారు అవుతారు సార్. తర్వాత రంగారు అనే టీచరే, తను కూడా భూదేవి మేడం, తను టీచరే. తర్వాత రీసెంట్లీ గెట్
3 years బ్యాక్ అనుకుంటాను, కాకినాడలోని ఒక ఆయిల్ ట్యాంకర్ తో సమ్ పేలుడు సంపాదించి కొంతమంది చనిపోయారు. చనిపోయారు. అందులోని మా పర్యటన పంచాయతీ వాళ్ళు ఉన్నారు. ఓకే. నేను రంగారావు మాస్టర్ ద్వారా అప్రోచ్ అయ్యాను. అన్న నేను ఇలా అనుకుంటున్నాను, ఒక హాస్పిటల్ అనేది నేను ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, మరి ఏమైనా నేను ఇలాగ నాకున్న ల్యాండ్స్ అవన్నీ చూపించాను. అప్పుడు ఇప్పుడు వచ్చినా మీరు వచ్చినా నేను చూపిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా సార్? చూపించాను నియర్ బై అప్ టు 10 kilometers ఉంటుంది, గుత్తురుపూడి దగ్గర. గుత్తురుపూడి దగ్గర రేట్ ఉందంటారా? ఏమంటారు? అక్కడ అంత రేట్ ఉందా? వై నాట్ సార్? 2.5 అబౌవ్ పరిగెడుతుంటే ఇంకా ఎక్కడున్నారు సార్? ఎస్పీ ఆఫీస్ వెల్కర్ 14 lakhs అబౌవ్ ఉంది సార్. కుమ్మరిపుట్లో ఎంత ఉంది సార్? చింతల వీధిలో ఎంత ఉంది సార్? పాడేరు ఓకే, బట్ గుత్తులపుట్టు అంటున్నా నేను. గుత్తురుపుట్టు వై నాట్? ఎందుకు ఉండకూడదు? రోడ్ పాయింట్ సార్. ఇప్పుడు హైవే పడింది. ఇప్పుడు ఒకప్పుడు ఉక్కుంపేట అవతల కనీసం 50,000 30,000 ఇవ్వంది కూడా లక్షల్లో పరిగెడుతుంది సార్. అప్పటికే 80 feet రోడ్ ఉన్న రోడ్ సార్, అది ఎందుకు రాదు? సో మీరు ల్యాండ్ అమ్మినప్పుడు అక్కడ ఎంత పరిగెట్టింది రేటు? 130 to 150 తీసుకున్నారు. 130 నుంచి మొదలెట్టాము. క్రమేపీ జనాలు రావడం ఎప్పుడైతే మొదలెట్టారో నేను కూడా వ్యాపారం అన్నాక ఒక 10 రూపాయలు పెంచుకోవాలనుకుంటారు కదా సార్ ఎవరైనా. 150 కమ్మింది కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ చూపిస్తాను. ఇప్పుడే మీకు చూపిస్తాను, ఇంకోలా భావించొద్దు. ఎందుకంటే అందరికి ఏ సరిఫం ద్వారా తెలియాలి సార్. ఒక గిరిజనుడు అంటే ఒక గిరిజనుడుగా మేము ఇలాగే ఉండిపోకూడదు సార్. మేము ఎందుకు ఉండాలి సార్? మాకేం తక్కువ? రిస్క్ తీసుకున్నారు. వై నాట్? తీసుకుంటాను. నా ఏజ్ ఎంత సార్? 32. నా టార్గెట్ ఒకటే, 7 years కల్లా నేను అనుకున్న గోల్ హర్ష హాస్పిటల్ ని ఫుల్ఫిల్ గా ఒక మల్టీ స్పెషాలిటీ అంటే ఏంటన్నది నేను పరిచయం చేస్తాను. ఆల్రెడీ పెట్టింది కూడా శ్రీహర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సార్. టైం పట్టింది మరి. నేను ప్రారంభించినప్పుడు బేసిక్ నుంచి మొదలెట్టాను. వచ్చిన దాంట్లోని ల్యాండ్ అమ్మిరి అయినా లేదా తర్వాత సరిపోయిందండి ఆ ల్యాండ్ అమ్మిన డబ్బులతో? లేదు అదే చెప్తున్నాను కదా సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి నాకు చాలా పెద్ద మొత్తంలో అయ్యింది సార్. అప్రాక్స్ 7 lakhs నేను ఖర్చు పెట్టాను. 7 years కంప్లీట్ గా పాడైపోయిన ఒక బిల్డింగ్ ని రెవెన్యూ జనరేట్ చేసే విధంగా, ఎట్ ది సేమ్ టైం ఒక IAS ఇద్దరు కలిసి నన్ను 10 members కి ఎంప్లాయ్మెంట్ ఇయ్యంటే ఈ రోజు నేను 18 members కి ఇచ్చాను. ఇప్పుడు మీ దగ్గర 18 members ఉన్నారు. 18 members జాబ్ చేస్తున్నారు ప్రెసెంట్. ఖచ్చితంగా శాలరీ పే చేయాలి. అప్రాక్స్ నేను శాలరీ పే చేసేది ఫర్ మంత్ నా హాస్పిటల్ తరపున 1.7, 1,70,000 రూపాయలు ఎవ్రీ మంత్ పే చేస్తున్నా. 1,70,000 ఓన్లీ శాలరీ. ఓన్లీ శాలరీ. అందరూ అనుకుంటున్నారు ఎవరు రాజకీయ నాయకులు ఉన్నారు లేదా ఇంకా వేరే వాళ్ళు బినామీగా పెట్టారు. అంత అవసరం ఏంటి సార్? నేను ఎప్పుడు ఎవరిని నమ్ముకొని రాలేదు. అలా చెప్పే జనాలకు మీరు ఏం క్లారిటీ ఇస్తారండి? ముందు చెప్పండి ఒకసారి. బినామీగా అంటున్న వాళ్ళు. శేషగిరి గారు ఒక బినామీగా హాస్పిటల్ నడిపిస్తున్నారు. ఆయన వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు. సో ఆయన జస్ట్ ఒక బొమ్మగా ఆయన ఉన్నారు అక్కడ అని చెప్పి ఒక టాక్ ఉంది బయట. దానికి ఒక క్లారిటీ ఇస్తే చెప్తాను సార్. నేను బొమ్మగా ఉన్నా బొరుసుగా ఉన్నా సంతోషిస్తాను. వాళ్ళ మాటలను అయితే నేను ఏకీభవించను. నేనేం చేశానన్నది నాకు తెలియాలి. ఎన్ని రోజులు బినామీగా ఉన్నా ఏదో రోజు బయటికి రావాల్సింది కదా. నేను కూడా పెట్టాను రా నాయన, ఇదిగో ఈ రోజు ఇదే ఓపెన్ ఛాలెంజ్ నేను పెట్టాను. పలానోడు నన్ను నమ్మి పెట్టాడంటే ఒక్కరు రమ్మని చెప్పండి. సరే రాలేదు, నాకు ఫోన్ కాల్స్ కానీ మీకు ఫోన్ కాల్స్ రాలేదు. ఈ వీడియో జనాల్లోకి వెళ్ళిన తర్వాత ట్యాగ్ లైన్ చేసి పలానా నేము, పలానా ఊరు, పలానా గ్రామం వాడు మీకు పలానా వాళ్ళు ఇంత ఇచ్చారండి, ఇదిగోండి పలానా మిషన్ కొనడానికి ఇచ్చారు, అపురూపంగా ఇచ్చింది వదిలేండి సార్. అది నా పర్సనల్. నా హాస్పిటల్ గా బినామీగా ఎవరేం పెట్టారో చెప్పనివ్వండి, తప్పే ఉంది సార్. ప్రతి మనిషికి ప్రశ్న పుట్టడం కామన్, కానీ దానికి తగ్గట్టు ఆన్సర్ చెప్పడం నా బాధ్యత. సో మీరు ఒక క్లారిటీ ఇచ్చాను. సో బినామీ ఎవరు లేరు, శేషగిరి ఫౌండర్ ఎండి అంతా మీరే, చైర్మన్ కూడా నేనే. సో జనాలకు శేషగిరి ఇస్తున్న క్లారిటీ ఏంటంటే, సో చాలా మంది బయట మాట్లాడుకుంటున్నారు అంత పెద్ద ఆసుపత్రి అంటే జిల్లాలో పాడేరులో మల్టీ స్పెషాలిటీ అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. సో ఒక గిరిజనుడు అది పెట్టి బినామీగా నడిపిస్తున్నారు అని చెప్పి కొంతమంది బయట టాక్ నడుస్తుంది. సో ఆయన అయితే క్లారిటీ ఇస్తున్నారు, విత్ ప్రూఫ్స్ ఆయన చెప్తున్నారు. సో అక్కడ బినామీ ఏం లేదండి. ఫౌండర్ నుంచి ఆయన ఎంతో భూముల మరి అదంతా కూడా డబ్బులు అంత చేసి ఆయన చాలా మంది హెల్ప్ చేసి ఈ స్థాయికి వచ్చారని చెప్తున్నారు. బట్ మీరు క్లారిటీ అయితే మీరు ఇచ్చారు జనాలకి. డెఫినెట్ గా వీలైతే మీ కెమెరాస్ ఏమైనా జూమ్ చేస్తే నేను ఇప్పుడు మీకు సంబోధించిన పేర్లు స్క్రోల్ చేసి ఇవ్వచ్చు. ఈచ్ అండ్ డాక్యుమెంట్ మీకు ఇస్తాను. ఏదో రోజు మా దగ్గరికి వస్తారు, రంగారావు మాస్టర్ ఎంత ఇచ్చారు, నా ల్యాండ్ ఎంత కొన్నారన్నది, తర్వాత వీరన్న మాస్టర్ గారు ఎంత కొన్నారు, తర్వాత పాంగి సుమన్ గారు ఎంత తీసుకున్నారు, అదర్వైజ్ భూదేవి మేడం వాళ్ళు ఎంత కొన్నారు అన్నది ఈచ్ అండ్ ఎవరీది ఇస్తాను. బట్ అది కొద్దిగా క్లియర్ అవడం వల్ల అంత మీకు విజిబిలిటీ లేదు. డెఫినెట్ గా మీకు డాక్యుమెంట్స్ తీసుకుంటా, నేను ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా? సో శేష్ గారు సాధారణంగా ఏంటంటే ఒక గిరిజనుడు అంత పెద్ద స్థాయికి వెళ్ళలేరు అనే ఒక అపోహతో చాలా మంది ట్రైబల్స్ ఆలోచిస్తూ ఉంటారు.
లైక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఉద్యోగం చేసుకుని ఉండిపోతాను, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ చేసుకుని ఉండిపోతాను చెప్పి ఎంత పెద్ద స్థాయికి మనం వెళ్ళగలమా, అంత పెద్ద హాస్పిటల్ కట్టగలమా, ఇంకేదైనా చేయగలమా అనే ఒక సందిగ్ధంలో ఉండిపోతారు జనాలు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? అంటే మీరు రిస్క్ తీసుకున్నారు, కోట్లల్లో అది మీరు పెట్టి రిస్క్ తీసుకున్నారు, అది ఎట్లా నడుస్తుంది అనేది మీకు తెలుసు. బట్ అందులో మీరు ఎలా ఉన్నారనేది జనాలకి తెలియకపోయినా మీకు తెలుసు కదా. సో ఇట్లా రిస్క్ తీసుకోవాలి, ఒక గిరిజనుడు రిస్క్ తీసుకోకూడదా అని మీకు ఒక ఆలోచన ఉంటది కదా. సో వాళ్ళ గురించి ఏం చెప్తారండి? సో మీకు చాలా రంగాలు ఉన్నాయి, ఆ రంగాల్లో వాళ్ళు రాణించకూడదా, రిస్క్ వాళ్ళు తీసుకోకూడదా? నేను ఏం ఒకటి చెప్తారు చెప్తాను మీరు? సార్, ఇప్పటి వరకు మా గిరిజన ప్రాంతంలో అందరూ మాట్లాడితే ఒక ఉద్యోగమే కావాలన్న పోరాటం, చదువుకుంటున్నారు, డిగ్రీలు, పీజీలు, డైట్లు, బిఈడీలు, పిహెచ్డీలు చేస్తున్నారు. సార్ వై నాట్ సార్? ఒక ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ జాబ్ కోసమా సార్? అలా అనుకుంటే నేను కూడా డిగ్రీ తర్వాత నాకు వచ్చిన ఉద్యోగంతో నేను హ్యాపీగా ఉన్నాను సార్. లైఫ్ లో రిస్క్ లేకపోతే అచీవ్మెంట్ లేదు సార్, నేను బిలీవ్ చేస్తాను. 52,000 ఉద్యోగానికి నేను రాజీనామా చేసినప్పుడు నా ఫ్యామిలీ అంతా ఏడ్చారు. నేను ఖచ్చితంగా మా అమ్మకి ఒకటే మాట ఇచ్చానమ్మా, నేను పెడుతున్న ఈ మెడికల్ బిజినెస్ నేను ఖచ్చితంగా నిలదొక్కుంటాను. గిరిజన ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా నేను పెట్టి చూపిస్తాను. 24/7 ఏ ఫార్మసీ సార్ జిల్లా మొత్తంలో ఓపెన్ లో ఉంది, గవర్నమెంట్ సెక్టర్ లో కూడా ఓపెన్ లో లేదు. నేను ఓపెన్ గానే చెప్తా ఉన్నాను మీ పోడ్కాస్ట్ ద్వారా. నా హాస్పిటల్లో నైట్ పూట 10 రూపాయల వ్యాపారం కూడా జరగదు. ఎవరికో ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఒక మాత్ర అయినా ఉపయోగపడకపోతుందా, ఒక ఇంజక్షన్ అయినా యూజ్ అవ్వకపోతుందా, ఒక బ్యాండేజ్ అయినా యూజ్ అవ్వకపోతుందా అని 24/7 ఓపెన్ లోనే ఉంచుతున్నాను. సరదాగా చూడండి సార్, మీ తరపున నేను ఒకటే రిక్వెస్ట్ గా అడుగుతున్నాను. ఎన్ని ఫార్మసీలు ఉన్నాయి, సెంట్రల్ ఫార్మసీస్ ఉన్నాయి, తర్వాత ఎంతో పేరు ప్రఖ్యాత గాంచిన ఫార్మసీలు ఉన్నాయి. ఎవరు సార్ 24 hours ఓపెన్ చేసి ఉంచుతున్నారు? ఎవరు ఓపెన్ చేయట్లా? తర్వాత మీరు ఒక ప్రశ్న వేస్తారు, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ ని అన్నారు, అందుకే సార్ నేను నా మొట్టమొదటి వ్యాపారం 70 లక్షలతో లిక్విడ్ క్యాష్ తో మొదలెట్టాం. పోడ్కాస్ట్ లో ఓపెన్ గానే చెప్తున్నానండి, నన్ను బినామీ అన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని. ఇది తప్పు కాదు సార్. లిక్విడ్ 70 lakhs తో మొదలెట్టాను. 70 lakhs ఆ క్రోడ్ తో నేను మొదలెట్టిన హాస్పిటల్ అది. స్టిల్ నౌ నేను అనుకున్న ఫిగర్ వరకు రీచ్ అయింది. కమింగ్ సూన్ షార్ట్లీ. సో 70 లక్షలతో మీరు హాస్పిటల్ మొదలెట్టారు స్టార్టింగ్? యా, అంత పెట్టారు. ల్యాండ్ అమ్మి ఇదంతా అమ్మి 70 lakhs వరకు, ఫస్ట్ 40 lakhs వరకు పుల్అప్ చేసి 5 సార్, 5 into 150 వేసుకోండి సార్, ఎంత వచ్చింది సార్ అక్కడికే? మా మదర్ది ఇప్పుడు వరకు నా బంగారాలు ఇంకా బ్యాంక్ లోనే ఉన్నాయి. పెట్టాలని నాకు అంబిషన్ ఉన్నప్పుడు వెనక కోసం ఆలోచించే మనిషిని డెఫినెట్లీ సార్. ఇంకా తీసుకుంటాను సార్. ఈ రోజు నీకు తెలిసి నాకు 1 కోటి దాటేసి ఉంటది మీకు పెట్టుబడి అంతా కూడా. అప్రోచ్ 2 crores అయిపోయింది. 2 crores 2 కోట్లు ఖర్చు అయింది ఇప్పటికి. ఇంకా ఆపరేషన్ థియేటర్ కమింగ్ సూన్ షార్ట్లీ ఓపెనింగ్ సార్. పేదవాడికి వైద్యం అందాలని నేను వచ్చాను సార్. అల్ట్రాసౌండ్ సరదాగా మీ క్రోమ్ లో కొట్టండి, మీ మొబైల్ లో తీసుకొని ఒక టిఫా స్కాన్ ఖరీదు ఎంత అని మీరు ఒక గూగుల్ ని అడిగితే చెప్తారు సార్. అప్రాక్సిమేట్లీ 20 lakhs ఉంటుందా? ఏంటి సార్ 20 lakhs? 45 lakhs మిషన్. 45 lakhs ఓన్లీ 1 మిషన్ కాస్ట్ 45 lakhs. మీ దగ్గర ఉందా అది? ఉంది, మీకు చూపిస్తాను. మీరు వస్తే ఖచ్చితంగా నేను చూపిస్తాను. ఒక టిఫా స్కాన్ చేసుకోవాలంటే సార్, ఒక 9 మాసాలు గర్భం మోసిన ఒక తల్లి ఇక్కడ నుంచి 130 నుంచి 150 కిలోమీటర్లు వైజాగ్ లో వెళ్ళి కారున్నా బస్సున్నా అంత దూర ప్రయాణం చెయ్యకూడదన్న 1 అంబిషన్ తో ఒక స్కాన్ సెంటర్ మొదలెట్టాం. ఓకే, అంటే మీ ఉద్దేశం గిరిజన ప్రాంత ప్రజలు మైదాన ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు, అంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఈ ట్రీట్మెంట్ జరగట్లేదు అని చెప్పి చాలా మంది గిరిజన ప్రాంతాన్ని గవర్నమెంట్ కి తప్పు పట్టడానికి లేదు. ఉన్నతమైన స్థాయిలో ఉన్న డాక్టర్లు వాళ్ళ సర్వీసెస్ గానీ వాళ్ళ యొక్క జాబ్స్ గానీ సిటీ లెవెల్లో ఉన్నప్పుడు ట్రైబల్ ఏరియా కిందకి రావాలి సార్. ఒక రేడియాలజిస్ట్ గెటింగ్ 3 months వరకు కూడా ఇక్కడ రేడియాలజిస్ట్ లేరు మెడికల్ కాలేజ్ లో. వై నాట్ నేను ఎందుకు పెట్టకూడదన్న 1 అంబిషన్ తో శ్రీకాకుళం ఎక్కడ సార్, పాడేరు ఎక్కడ సార్, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? లక్షవారం నైట్ నా కార్ బయలుదేరి వెళ్తే రాత్రిరంతా డ్రైవర్ బయట ఉంటాడు సార్. నా డ్రైవర్ రేడియాలజిస్ట్ రాగానే 5 o'clock కి స్టార్ట్ చేసి నా ప్రాంత ప్రజల కోసం తెల్లారు 9 గంటలకెళ్ళి ప్రతి శుక్రవారం తీసుకొచ్చి చేస్తున్న హాస్పిటల్ మీ హర్ష హాస్పిటల్ సార్. మీ హాస్పిటల్లో 24/7 డాక్టర్స్ అందుబాటులో ఉంటారండి? ఖచ్చితంగా ఆన్ కాల్ లో వస్తారు సార్. 24/7 అనేది ఎంత పెద్ద హాస్పిటల్లో కూడా ఉండరు సార్, గుర్తుంచుకోండి సార్. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఒక నార్మల్ ఇప్పుడు జనరల్ గా చూడాలనుకోండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ చూస్తారు, ఒక ప్రొఫెషనల్ గా ఈఎన్టీ చూడాలనుకున్నారు, ఒక ఆర్థో చూడాలనుకున్నారు, ఆన్ కాల్ లో పిలుద్దాం సార్. వాళ్ళకి లక్షల జీతాలు నేను ఎక్కడ ఇచ్చేది? నాకున్న దాంతోనే, నాకున్న మిషనరీతోని, నాకున్న రెవెన్యూతోనే కదా నేను చూసుకునేదంతా. సో ఇప్పుడు ఒక హాస్పిటల్ నిర్మించిన మీరు, సో అక్కడ వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రాంత ప్రజలు,
సో అంటే ప్రైవేట్ హాస్పిటల్ అంటే చాలా మంది డబ్బు ఖర్చు అవుతుంది అని ఒక ఉంటారు. సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది, మెడికల్ కాలేజ్ కూడా వస్తుంది. సో ఈ కాంపిటీషన్ లో మీ హాస్పిటల్ ఎలా నిలదొక్కుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే మెయిన్ గా మైదాన ప్రాంతం వేరు, గిరిజన ప్రాంతం వేరు. గిరిజన ప్రాంతంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే జనాలు ఆలోచిస్తారు, ఎందుకంటే బడ్జెట్ అక్కడ. సో ఆయన పెట్టి లోపల వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు. సో ఇంత రిస్క్ ఎలా తీసుకున్నారు మీరు గిరిజన ప్రాంతంలో? యా సార్, ఇప్పుడు ఏం లేదు సార్. ఏదైనా మీకు ఇప్పుడున్న amount మా వస్తున్నాయి కదా పాపులేషన్ సార్, జిల్లా పాపులేషన్ 10 lakhs. 10 lakhs లో ఫర్ యానం ఇయర్లీ మొత్తం కన్సీవ్ అయ్యే ప్రెగ్నెంట్ ఉమెన్ విషయానికి ఫస్ట్ బేసిక్ తీసుకుందాం. 12,000 ఉంటారు అరౌండ్. టిఫా స్కాన్ అనేది నేను స్టార్ట్ చేయడం వల్ల నాకు యూజ్ ఏంటన్న దాని మీదకి నేను ఫోకస్ పెట్టా. వై నాట్ సార్? ఇప్పుడు బయట వెళ్ళి 3,000, 3,500 చేసుకునేది నా ప్రాంత ప్రజల కోసం నేను ఎందుకు 2,000 కి చేయకూడదు? అదే బంపర్ ఆఫర్ గా నేను ఇచ్చా, చాలా సార్లు ఇచ్చాను. బయట మార్కెట్ ఎంత ఉంది? 3,000 నుంచి 3,500 ఉంటుంది. క్రోమ్ లో కొట్టొచ్చు, నేను 2,000 కి చేస్తాను. 2,000 చేస్తున్నారు? ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు పాడేరులో వేరే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి కదా? ఉండనివ్వండి సార్, నాకు కావాల్సింది పోర్ పీపుల్ కి ఇన్ టైం కి సర్వీస్ అందాలన్నది నా అంబిషన్ సార్. నేనేమి అపేర కోటేశ్వరుడు కాదు, బయట వాళ్ళలాగా 10 కోట్లు 20 కోట్లు పెట్టి నేను పెట్టలా. నాకు గవర్నమెంట్ ఒక చిన్న సెల్టర్ ఇచ్చింది. నేను IAS అధికారులుగా ఉన్న కలెక్టర్ సార్ వాళ్ళందరికీ, PO గారు వాళ్ళందరికీ, అభిషేక్ సార్ కూడా ఉన్నారు అప్పటికి, ప్రామిస్ చేశాను సార్, నాకు కనుక పలానా బిల్డింగ్ కనుక నాకు శాంక్షన్ ఇస్తే నేను పలానా చేస్తా, బెస్ట్ డయాగ్నోస్టిక్ నేను ఏర్పాటు చేస్తాను, బెస్ట్ ఫార్మసీ ఏర్పాటు చేస్తాను, 24/7 మందుల షాప్ ఉండేలా చేస్తాను. అదర్వైజ్ ఇంకా నేను చేయగలిగింది ఏమున్నా మీ సహాయశక్తుల్లోని లోయెస్ట్ ప్రైస్ లోనే చేయాలనుకున్నాను సార్. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ASR జిల్లా మొత్తానికి హర్ష హాస్పిటల్లో ఉన్నంత ఎక్విప్మెంట్, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎక్కడ లేదని ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. లేదా మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ప్రూవ్ చేయొచ్చు. ఓపెన్ గా చెప్తున్నా? డెఫినెట్ గా. ఇప్పుడు పాడేరులో వేరే హాస్పిటల్స్ ఉంటది, హ్యాపీగా చూసుకోమనండి సార్. ఒక చొక్క కొనడానికి వెళ్ళినప్పుడే ఇది బ్రాండెడా నాన్ బ్రాండెడా అనుకుంటాం సార్. ఇప్పుడు ప్లాట్ఫామ్ దొరకచ్చు, చొక్క 300కి దొరుకుతుంది, 3,000కి దొరుకుతుంది, 30,000 కూడా దొరుకుతుంది. కానీ క్వాలిటీ ఎక్కడ ఉంది సార్? ఎవరి దగ్గర అంత ప్రాపర్ అయిన సర్టిఫికేట్స్ తో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రన్ చేస్తున్నారు చెప్పండి? ఏ ఫార్మసీలో కూడా ఫార్మసిస్ట్ ఎక్కడ పని చెయ్యరు బ్రాండెడ్ గా పనిచేసే దగ్గర తప్ప. నా దగ్గర రండి సార్, 24 hours ఫార్మసిస్ట్ ఉంటాడు నా దగ్గరికి. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మా దగ్గరికి నైట్ పూట అసలు బిజినెస్ ఉండదు, అయినా ఫార్మసిస్ట్ ఉంటాడు నా దగ్గర. మా ప్రజలకి హెల్ప్ చేయడం కోసం నేను పెట్టింది. నేను తలుచుకుంటే అమ్మ మిగతా స్టాఫ్ అందరికి పెట్టేసి ఒక ఫార్మసిస్ట్ పెట్టేసి అందరిలాగా నేను చేద్దాం అనుకోవట్లేదు సార్. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అర్హత కలిగిన వ్యక్తి మాత్రమే మందులు అమ్మాలి, అర్హత కలిగిన వ్యక్తి మాత్రమే బ్లడ్ టెస్టులు చేయాలి సార్. వర్క్ నేర్చుకున్నంత మాత్రాన అన్ని నేను చేసేస్తాను అనుకోవడం నా మూర్ఖత్వం. నా ప్రొఫెషన్ నాది కానప్పుడు నేను దాంట్లోకి వేలెట్టకూడదు. ఒకటే చెప్తున్నాను సార్, ASR జిల్లా మొత్తానికి ఎక్కడ లేని విధంగా ఒక పెద్ద బిగ్గెస్ట్ డిజిటల్ ఎక్స్రే అనేది పెట్టడం ఓపెన్ గా చెప్తున్నాను. ప్రైవేట్ సెక్టర్ లో జిల్లా మొత్తానికి ఎక్కటి కూడా లేదు, మీ హర్ష హాస్పిటల్లో తప్ప. సో అల్లూరు జిల్లాలో ఎక్కడ లేనిది మీ దగ్గర ఉందని మీరు చెప్తున్నారు? ఉంది. కొన్ని చెప్పనివ్వండి, మీరు పలానా ఇదిగోనండి మాకు ఇది ఇలా మెసేజ్ చేశారంటే పలానా దగ్గర మాకు డిజిటల్ ఎక్స్రే ఉందని చెప్పని నేను ఇచ్చి ఫిలిం ని పట్టుకొని ఎనీ కార్పొరేట్ లెవెల్లో వెళ్ళొచ్చు. నేను ఇచ్చిన రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఎనీ కార్పొరేట్ లో వెళ్ళొచ్చు సార్. మా దగ్గర జరిగే చిన్న చిన్న టెస్టులు కావు సార్. హార్మోన్స్, థైరాయిడ్స్, ఇంకా చెప్పకుండా కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్లు, మొత్తం LFTలు, RFTలు, చెప్పకుండా మలేరియా, డెంగ్యూ అన్ని యాక్యూర్ గా వచ్చేదే మేము ప్లాన్ చేసుకున్నాం సార్. ఎంత రిస్క్ నేను తీసుకున్నానంటే ఒక మాట చెప్తాను. సమ్ విలేజ్ గడుగుపల్లి నుంచి ఇంటీరియల్ సార్, అది ఒక PVTG కమ్యూనిటీ, మా ఫ్యామిలీ వాళ్ళే వెళ్ళారు సమ్ గవర్నమెంట్ హాస్పిటల్ కి. 20,000 ప్లేట్లెట్స్ పడిపోతే వాళ్ళు కంప్లీట్ గా హాస్పిటల్లో రిస్క్ చేసి కంప్లీట్ గా KGH కి వెళ్ళిపోమని రిఫర్ రాస్తే 3 members సార్ మా హాస్పిటల్ కి వచ్చారు. ఏమమ్మా ఏమైంది ఏంటన్నది నేను ఫస్ట్ మామూలుగా చూసే ఓకే IgG IgM కూడా పాజిటివ్ ఉంది, ప్లేట్లెట్స్ చూస్తే 20,000. క్రమేపీ 30 minutes కి కంప్లీట్ గా ప్లేట్లెట్స్ డౌన్ అవుతూనే ఉంటాయి. మా డాక్టర్ గారితో డిస్కస్ చేస్తే నో ఇలాంటి కేసులు మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే చాలా రిస్క్ అవుతుంది. ఇలా అయితే ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ అంతా, మా మిసెస్ కూడా ఆల్రెడీ స్టాఫ్ నర్స్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాం మేమంతా. ఒకటే ఏమండి, ఇది మనకు చాలా రిస్క్ అవుతుందండి, ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టాం హాస్పిటల్, కర్మకాలు ఏదైనా 3 members లో ఎవరైనా డెత్ అయిపోతే హాస్పిటల్ కి ఎంత బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుంది అంటే అది చాలా రిస్క్. నేను ఒకటే అన్నాను, అమ్మా చచ్చిపోతే నా హాస్పిటల్లో చచ్చిపోను, వీళ్ళ KGH కి వెళ్ళరు, ఊరు వెళ్ళారా ఖచ్చితంగా చచ్చిపోతారు ప్లేటెస్ ఈ డెంగ్యూ ఫీవర్ తో. ఏమైతే అవనని ట్రీట్మెంట్ మొత్తం ఇక్కడ ఉన్న నా కొలీగ్స్ డాక్టర్స్ కి ట్రీట్మెంట్ అడిగినప్పుడు చెయ్యకపోతే డైరెక్ట్ వైజాగ్ లో ఉన్న ఒక జనరల్ మెడిసిన్ సార్ ని అడిగాను, సార్
నా పీపుల్ సార్. నేను ఇప్పుడు ఇక్కడ వదిలేస్తే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళిపోతారు ఊరు. గెట్ ఇన్ ఒక 1 వీక్ 10 days సార్ 20 days ఖచ్చితంగా డెత్ అయిపోతారు. ఓకే, ఇది ఏం చేయమంటారు? శేషు నీకేమైనా బుర్ర ఉందా? ఇప్పుడే ఎదుగుతున్నావు, నీకు అవసరమా రిస్క్ కేసెస్ ఇవన్నీ? 50,000 ఉంటేనే గవర్నమెంట్ టేకప్ చేయదు కేసుని. ప్లేట్లెట్స్ గానీ బ్లడ్లు గానీ ఇవన్నీ అరేంజ్ చేసుకోమంటారు అంటే నేను ఒకటే అనుకున్నాను సార్, డిసైడ్ అయ్యా వీళ్ళందరూ ఇంకా నన్ను హ్యాండ్ ఇచ్చేస్తారు, ఈ ముగ్గురిని ఎలాగైనా చంపేస్తారని. ఒకటే డిసైడ్ అయ్యాం, మాకు కావలసిన అన్ని కారపపై టాబ్లెట్స్ ఇవన్నీ ప్రాపర్ గా మెడికల్ గైడ్ లైన్స్ అన్ని చూసుకొని ఒక డాక్టర్ బెస్ట్ ఒక ప్రొఫెసర్ అడ్వైస్ తీసుకొని ట్రీట్మెంట్ చేశాను సార్. 3 రోజులు ట్రీట్మెంట్ ఇస్తే 20,000 ఉన్నది కాస్త 83,000కి ఎప్పుడైతే రీచ్ అయిందో నా హాస్పిటల్ మీద నాకు నమ్మకం వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా రిస్క్ చేశారు. చచ్చిపోయే వ్యక్తిని మీరు రిస్క్ తీసుకున్నారు. చచ్చిపోయే వ్యక్తి అని నేను డ్రీమ్ లో ఊహించుకోను, బట్ మెడికల్ లో ఖచ్చితంగా డెత్ ఇంకా. ఎందుకంటే 20,000 ప్లేట్లెట్స్ అంటే చాలా, అసలు పేషెంట్ వెరీ లో. ముగ్గురికి సార్, ఒక్కరికి కాదు, ఒకే ఊర్లో ఒకే గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు. ఏ ఊరు అన్నారు అది? అది గడుగుపల్లి నుంచి కొద్దిగా లోపలికి ఉంది సార్. అది మా ఒక విలేజ్. నేను అది ప్రాపర్ గా మీరు ఎప్పుడైనా మా హాస్పిటల్కి వస్తే రికార్డ్స్ చూసి నేను ఇస్తాను. అంత రిస్క్ చేసి 1 వీక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సంతోషంగా 1,23,000కి ప్లేట్లెట్స్ మొత్తం ఇచ్చి పంపించి మొత్తం సార్ ఓపెన్ గా చెప్తా ఉన్నాను, చాలా చాలా బాగున్నారు. ఏదో రోజు మీకు ఫ్రీ అయితే ఒకసారి ఆ ఊరు డీటెయిల్స్ అన్ని ఇస్తాను కదండి, రిజిస్టర్ లో చూసి మీరు సంతోషంగా వెళ్ళి చూడండి ఒకసారి. సో శేషు గారు చెప్పండి. సో అంటే మీరు ఇప్పుడు మాట్లాడుకున్నంత ఒక ఎత్తు అయితే మీ పాస్ట్ ఏదైతే ఉందో, సో మీ నాన్నగారు ఒక వయసులో చనిపోయారు. సో దాని తర్వాత మీరు చదువు, మీ అమ్మగారు సారా వ్యాపారం మీరు సంథింగ్ చేసి పెంచారని చెప్తున్నారు. అది అయిన తర్వాత మీరు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మీరు కష్టపడాల్సి ఉంటుంది. సో జాబ్ చేయాలి, లేకపోతే ఇంకేమైనా పార్ట్ టైం జాబ్ చేయాలి, ఏమైనా చేయాలి కదా. సో మీరు ఆ టైంలో మీ స్థితి అనేది చాలా దారుణంగా ఉందని మీరే చెప్తున్నారు, గట్టిగా పేదరికంలో ఉన్నారు. సో ఆ టైంలో మీరు ఎట్లా ఫ్యామిలీని, అక్క చెల్లెలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు ఇంట్లో, వాళ్ళందరినీ ఒక మగాడిగా మీరు చూసుకోవాలి ఆ టైంలో. సో ఆ టైంలో మీరు ఎట్లా ఉన్నారండి ఆ టైంలో మరి? యా సార్, అప్పుడు నేనైతే ఇంటర్ ఇక్కడే చదివాను సార్, లక్ష్మీ ప్రసన్న వొకేషనల్ జూనియర్ కాలేజ్ అని, మెడికల్లే చదివాను. అక్కడ నా జర్నీ మొదలైంది సార్. 10th అయిపోగానే కాలేజ్ జాయిన్ అవ్వడం. అది ప్రైవేట్ కాలేజ్ లో ఫీజులు కూడా ఉంటదన్న విషయం కూడా తెలియని వయసులో ఒక మహానుభావుడు ఒక వొకేషనల్ స్టడీస్ చదివితే నీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పడం వల్ల నేను ప్రిపేర్స్ టు డైరెక్ట్ గా MLT మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేస్తూ క్రమంలోనే సార్ నేను ఇదే పాడేరులోని ఇప్పటికి ఈ మెయిన్ రోడ్ లో ఉన్న అన్ని షాపుల్లోనే నా ఫస్ట్ జర్నీ పేపర్ బాయ్. పేపర్ డోర్ టు డోర్ పేపర్ బాయ్ గా? డోర్ టు డోర్. ఎంతో మంది టీచర్స్ ఉన్నారు వయసు సార్. నాది అప్రాక్స్ 16 years old. 16 సంవత్సరాలకి పేపర్ బాయ్ గా మీరు స్టార్ట్ చేశారు. నా జర్నీ ఫస్ట్ పేపర్ బాయ్ సార్. నేను సైకిల్ సైకిల్ కూడా లేదు, ఓన్లీ బై వాక్. బై వాక్. ఓల్డ్ బస్ స్టాండ్ పేపర్ శెట్టి గారు అని ఉంటారు సార్, మహానుభావుడు. నాకు ఒక దిక్సూచి చూపించిన వ్యక్తి. తన దగ్గర మొదలైన నా జర్నీ ప్రజాశక్తి పేపర్. ఓల్డ్ బస్ స్టాండ్ లో తీసుకొని షార్ప్ 4 o'clock చింతల వీధి వరకు వేసేవాడిని బై వాకబుల్. మెయిన్ రోడ్ లో కొన్ని ఉండేవి, బక్కల పనుకులో కొన్ని ఉండేవి, PMRs లో కొన్ని ఉండేవి, కుమ్మరిపుట్లో ఉండేవి. పాలిటెక్నిక్ ఇప్పుడు కొట్టేశారు సార్, అప్పట్లో పాలిటెక్నిక్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అదర్వైజ్ చింతల వీధి వరకు వేసేసి షార్ప్ 8:30 అయిపోయిందండి. ఎంత ఇచ్చారు మీకు? ఏం చెప్తాం సార్, అది చెప్పండి సార్, జనాలు తెలియాలి కదా. 350 రూపాయలు అండి నెల మొత్తానికి. నెలకి 350 రూపాయలు. అది ఏ ఇయర్ అండి? అది 2008 అండి. 2008. నేను 10th అయిపోగానే ఫస్ట్ ఇయర్ అప్పటికి జాయిన్ అయ్యా. 350 కోసం మీరు నడుచుకుని పేపర్ బాయ్ సార్. మీరు 350 అంత తక్కువ చూడకండి. నా రూమ్ రెంట్ 50 రూపాయలు సార్. అప్పుడు కుమ్మరిపుట్లోనే బతికాను నేను. ఎంట్రన్స్ లో ఉండేది ఒక చిన్న పాక, కిచెన్ అదే, పడుకోవడం అదే, నా సామాన్లు అదే, అన్ని అదే. చాలా చిన్నగా అది. వర్షం వస్తే పూర్తిగా కారిపోయేది. టార్పన్ వాండ్రమ్మ వాళ్ళకి ఇప్పటికీ రుణపడి ఉంటాను, సాలేకి పోవాలండి. మా కుమ్మరిపుట్లో ఉన్నారు. ఒక 50 రూపీస్ టార్పన్ వాళ్ళ దగ్గర ఉంటే అలా వర్షం వచ్చినప్పుడు ఒక మూల నుండి ఒంటరిగానే సార్. నాకు ఇంకా అప్పటికే నేను చాలా చిన్న పిల్లలు కదా, అలా ఉండేవాళ్ళం. తర్వాత నేను అనుకున్నాను మీరన్నట్టు ఈ 350 నాకేం సరిపోతుంది అనుకున్న క్రమంలో అమ్మ అప్పుడప్పుడు రైస్ పంపించింది. మా మేనమావయ్య ఆనంద్ గారు అని ఉన్నారు, సీకర్ లో ఉంటారండి. వాళ్ళు నన్ను రైస్ అవన్నీ కొద్దిగా పంపించేవారు. చాలా ఖర్చులే ఉండేది కాదు సార్. మార్నింగ్ పూట ఏం లేదు, ఖర్చులు అంటే ఏం లేదు. నాకు నేను తగ్గించుకున్నాను. అప్పుడు ఖర్చు పెట్టాలంటే ఏ మనిషి ఖర్చులు ఉండవు సార్. ఖర్చు పెట్టాలంటే 1,00,000 రూపాయలు కూడా ఓ రోజు ఖర్చు పెట్టాలి, 1 కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టాలి. కానీ నాకు వచ్చిన 350 రూపాయలు, ఎందుకంటే ఒక పెట్రోల్ ఖర్చు లేదు, ఓ డీజిల్ ఖర్చు లేదు, ఇది ఓన్లీ నా కష్టం తప్ప. అర్థమైందా సార్? కొద్ది రోజుల తర్వాత ఒక సైకిల్ తీసుకున్నాను, దేవపాత్రుడు అని. జీతంతో 2 నెలలు దాచాను సార్.
2 నెలలు దాచాను. ఇక్కడే సార్ లగిస్పల్లి అని మా పాడేరు నియర్ బై ఒకటి ఉంటుంది. అక్కడ దేవపాత్రుడు అని నా ఫ్రెండ్ ఉన్నారు, మా క్లాస్మేట్. ప్రెసెంట్ తను కూడా ఒక మెడికల్ కాలేజ్ లో చిన్న జాబ్ చేస్తున్నారు. 700 రూపాయలకి ఆయన క్రికెట్ బెట్టింగ్ కోసం ఎలాగైనా ఇది అమ్మి ఆ మ్యాచ్ గెలవాలని 700 రూపాయలకి నాకు అమ్మాడు సైకిల్, బ్లూ కలర్ సైకిల్. నాకు ఇప్పటికి అది చాలా చాలా గుర్తుంది. అప్పుడు కొనుక్కున్నాను సార్. అక్కడ నుంచి పేపర్ బాయ్గా ఇంకా 2 పేపర్లు వేయడం మొదలెట్టాను. ఫస్ట్ ఇది వేస్తే ఒకటే కదరా నాయన, సేమ్ లైన్ ఇంకే పేపర్ ఉందా అనుకుంటే నాకు తర్వాత సాక్షి తగిలింది. సాక్షి పేపర్ మీద తర్వాత తీసుకున్నాను. సాక్షి పేపర్ కూడా అలా వేస్తున్న క్రమం సార్, నేను ఈ పాడేరులో ఉన్న ప్రతి షాప్ గడపకి నేను వేసున్నాను సార్. ప్రతి ఒక్క టీచర్ కి నా యొక్క పేపర్ నా చేతుల మూలంగా వాళ్ళ గుమ్మంలో వేసున్నాను సార్. దసరా చందా కనీసం ఒక 5 రూపాయలైనా ఎక్కువ రాస్తారన్న చిన్న హోప్ తో నిలబడింది మనిషి సార్. శ్రీహర్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్, చైర్మన్, ఎండి ఒకప్పుడు పేపర్ బాయ్ నుంచి తన లైఫ్ ని స్టార్ట్ చేశారు. యా సార్, డోర్ టు డోర్ పేపర్ బాయ్ గా. నేను ఓపెన్ గా చెప్తుంటాను సార్. ఇంకేం పనులు చేస్తారు సార్ మీరు? ఏం సార్ ఇంకేం పనులు చేస్తారు సార్? నేను చేసిన పనులు పేపర్ బాయ్ గా నేను కొద్దిగా చేశాక లైక్ సెకండ్ ఇయర్ వరకు అయితే పేపర్ బాయ్ గానే పనిచేశాను సార్. సెకండ్ ఇయర్ ఐ థింక్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ కి ఫీజు కట్టాల్సి వచ్చింది సార్. అప్పటికి ఇక్కడ పాల్ నాయుడు అని ఉంటారు సార్ మా ఐటీడీ ఆపోజిట్ లో. పాలకం పేపర్, మిల్క్ ప్యాకెట్లు, దాంతో పాటు క్యాట్ తో పాటు పేపర్లు వేసుకొని కట్టేసుకొని డైరెక్ట్ తీసుకెళ్ళవాళ్ళం. అది అయిపోయిన తర్వాత ఒకసారి సార్ వన్స్ అపాన్ ఎ టైం ఏమైందంటే నాకు సడన్ గా ఫీజు కట్టాల్సి వచ్చింది సార్. 1200 ఎంతో సార్ నా సెకండ్ ఇయర్ ఫీజు. అయితే కుమ్మరిపుట్లోనే బతికాను. నేను బతికిందని పుట్టింది మా ఊర్లో, పెరిగిందంతా పాడేరులోనే సార్. మరి చాలా ఎక్కువ అయితే నాకు పాడేరులో చాలా బంధం ఉంది. అప్పుడు మా శివ అని మా ఫ్రెండ్ ఉన్నారు సార్, కిముడు వాళ్ళ ఇంటి పేరు. వాళ్ళ ఇంట్లో కూడా నేను కొద్ది నెలలు స్టే చేశాను. వాళ్ళ మదర్ వాళ్ళు తాపి పనికి వెళ్తారు సార్. వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ మాత్రం మామూలుగా డైలీ వేజ్ కూలీగా వెళ్ళేవాళ్ళు పాతపాడేరులో సార్. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ హౌస్ కి ఇప్పుడు వెళ్ళి నేను ఈ రోజు ఒక జిల్లా కలెక్టర్ తిరిగే కారులో కూడా తిరుగుతున్నానంటే నిజంగా నా కష్టమే అనుకుంటాను. సుమారు 3 రోజులు కష్టపడ్డాను సార్. మార్నింగ్ క్లాస్ కి వెళ్లకుండా మామూలుగా మిస్, ఇంకా తప్పదు నాకు ఫీజు కట్టాలి, 12,000 కావాలి. అప్పుడు 300 ఇచ్చేవాళ్ళు ఒక రోజు కూలికి వెళ్తే. నా మేడ కూడా సరిగ్గా నిలబడేది కదా, 1 word లో చెప్పాలంటే. ఆ గమ్మెల కాలు ఎంత ఎత్తేస్తే అంత ఎత్తేసేవాళ్ళు, చుమ్మ ఇచ్చేస్తే చుట్టేసి. మా అత్తగారు ఇప్పటికి బతుకున్నారు. వెళ్ళాను 3 days వెళ్ళాను సార్. నా జుత్తు ఇలాంటి రాలిపోయేది, అంటే సిమెంట్ పడిపోయేమో. 3 days నేను వెక్కి ఏడ్చిన రోజులు నా లైఫ్ లో ఎన్నో ఉన్నాయి సార్. ఆ కష్టం వెనకాలే శ్రీహర్ష హాస్పిటల్. ఇప్పుడు మీరేదో చాలా సున్నితంగా ఒక మాట అడిగే సార్, మీరు ఒక బినామీ, మీరు ఎవరినో నమ్ముకొని ఇది పెట్టుకున్నారు. ఒక్కడంటే ఒక్కడు నా కోసం రమ్మని చెప్పండి సార్. ఇంక్లూడింగ్ పొలిటికల్ లీడర్స్, ఇంక్లూడింగ్ ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు, ఇంక్లూడింగ్ లేదా ఒక వ్యాపారస్తుడు, పలానా హర్ష హాస్పిటల్ వ్యక్తికి మేము ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చి మేము పెట్టేమని ఒక్క వ్యక్తి చెప్పినా ఐటీడీకి నేను రాసేస్తున్నా ప్రాపర్టీ మొత్తం. డెఫినెట్ గా చెప్తున్నా. ప్రూవ్ చేస్తే డెఫినెట్ గా చెప్తా ఉన్నాను. నేను డెఫినెట్ గా మీకు చెప్తా ఉన్నాను. ఒకరు త్రూ ఎవిడెన్స్. ఇప్పుడు నేను మీకు ఎలాగైతే ఎవిడెన్స్ గా చూపించి మాట్లాడానో నాకు అలా కావాలి. సో ఎవిడెన్స్ గా శ్రీహర్ష హాస్పిటల్ శేషగిరి బినామీ నిరూపిస్తే రాసిచ్చేస్తారు మీరు? గవర్నమెంట్ గా రాసిచ్చేస్తాను, డైరెక్ట్ గా గవర్నమెంట్ గా రాసిస్తాను. ఎందుకంటే సార్ ఇలాంటి ప్రశ్నలు ఇంకోసారి నా మీద పుట్టకూడదు. నాలంటూ 10 మంది కాదు సార్, వందలాది మంది నా గిరిజనులు రావాలి సార్. సార్ మా గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెలివి తక్కువ మనుషులు కాదు సార్, సపోర్ట్ చేసే మనుషులు లేక. నా సపోర్ట్ ఏంటి, నేను తీసుకున్న ల్యాండ్ నాకు సపోర్ట్ చేసింది, అధికారులు నాకు సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారు సార్? నేను ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాను, గిరిజన ప్రాంతంలో ఎంత మందికి ఉపయోగపడుతుంది. ఒక ఇన్వెస్టిగేషన్ సార్, ఓ థైరాయిడ్ ప్రొఫైల్ కాస్ట్ ఎంత సార్? 500 నుంచి 700. దానికి వీళ్ళు డయాగ్నోస్ చేసుకోవడానికి ఎక్కడ వెళ్తారు తెలుసా సార్? ఏఎస్ఆర్ జిల్లాలో ఎక్కడ లేదు సార్ థైరాయిడ్ ప్రొఫైల్స్. నేను ఓపెన్ చేయాలని చేస్తున్నా. మీ హర్ష హాస్పిటల్ కదండి, 45 minutes లో T3 T4 TSH ఇస్తాను నేను. అది పట్టుకొని మీకు నమ్మకం లేదంటున్నారు, మన ఏజెన్సీలో డయాగ్నోజ్ అయితే నమ్మకం లేదంటున్నారు, పట్టుకెళ్ళండి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి. సో ఒక హాస్పిటల్ కట్టాలంటే శేషగిరి గారు చాలా రిస్క్, దాంతో పాటు అమౌంట్ చాలా అవసరం. సో మీరు ల్యాండ్స్ అమ్మారు, అదంతా ఓకే, బట్ అది నాకు తెలిసి సరిపోయి ఉండదు. బట్ మీకు సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ బయట నుంచి ఎవరైనా మీకు సపోర్ట్ అందించారా ఇది ఎస్టాబ్లిష్ చేయడం కోసం? లేదు సార్, ఫస్ట్ నుంచి మీరు ఒకటే నన్ను అడుగుతున్నారు. హాస్పిటల్ కట్టారు, నేను కట్టలేదు సార్, అండర్ కన్స్ట్రక్షన్ కాదు. కన్స్ట్రక్షన్ అయిన గవర్నమెంట్ ప్రాపర్టీని నేను డెవలప్ చేసుకున్నాను. అందులోని మన జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు ఏదైతే కొద్దిగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయమన్నా అది చేశాను. తర్వాత మీరు ఇంకో పాయింట్ అడిగారు, ఏమని మీ సపోర్ట్ ఎవరు? సార్
నాకొక్క అంటే ఆర్థికంగా సపోర్ట్ అంటే ఆర్థికంగా. ఆర్థికంగా ఏం లేదు సార్, ఆర్థికంగా అయితే నాకు సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, నాకు హాస్పిటల్ లైసెన్స్ రావడానికి కానీ, ఉమ్, ఫార్మసీ లైసెన్స్ రావడానికి కానీ, అల్ట్రాసౌండ్ లైసెన్స్ రావడానికి కానీ నాకు సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి ప్రస్తుత మన ఎంపీ గారైన భర్త ఉమ్, వినయ్ సార్. ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఈరోజు ఇంత పేరు ఇంత ప్రఖ్యాత వచ్చింది అంటే కేవలం ఆయన సపోర్టే సార్. ఓకే. ఫినాన్షియల్ సపోర్ట్ మ్యాటర్ కాదు సార్. ఉమ్, నేను అడిగితే నాకు కూడా ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, ఉమ్, మీరు అడిగితే ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. ఉమ్, నాకున్న దాంట్లో నుంచి నేను మొదలెట్టాను. సార్ నేను ఇలా పెడతాను సార్ అంటే నన్ను చూసి చాలా ఎక్కువ బిగ్గరగా నవ్వారు అసలు. అంటే ఏంటి పెట్టలేవనా పెడతావనా? పెట్టలేవనే కదా సార్, మరి అంత నవ్వు వచ్చిందంటే. హాస్పిటల్ అంటే నువ్వేమనుకుంటున్నావురా అన్న ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు. సార్ అన్నారు లైట్ లేరా శిష, అది నీకు వర్కౌట్ కాదన్నారు. మళ్ళీ మొండికి వెళ్ళాను సార్ దగ్గర కూర్చున్నాను. సార్ ఇలా పెడతాను సార్. అప్పటికి ఎంపీగా అప్పటికి కూడా ఇంకా పూర్తిగా అవ్వాల. 2023 చెట్టి పాల్గొన్న మాయ గారు ప్రెసెంట్ ఎమ్మెల్యేగా ఉండేది, జస్ట్ ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయిగా ఉండేవాళ్ళు. సార్ని అడిగాను, సార్ మరి ఎలా సార్, నేను ఇంకా డ్రీమ్లోకి ఉన్నాను, మా ఫాదర్ ఇలా ఎక్స్పైర్ అయ్యారు కదా, ఆయనకు ఒక గుర్తుగా ఓ చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్, ఓన్లీ డయాగ్నోస్టిక్, హాస్పిటల్ అనుకోలేదు స్టార్టింగ్, ఓ డయాగ్నోస్టిక్ పెడతాను సార్ అంటే ఇది అవ్వదు, నీకు మెడికల్ కోసం నీకు తెలియదు, నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు. ఎంతో మంది గిరిజనుల ప్రాంతంలోని మాలాంటి మీ అక్కే డాక్టర్ అని ఆయన, తర్వాత ఇంకా ఎంతో మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండే పెద్ద పెద్ద వాళ్ళే హాస్పిటల్ అన్న పేరు వరకు వెళ్ళలేదు, డయాగ్నోస్టిక్ వెళ్ళలేదు. నీకు వచ్చిన తలకాయ నొప్పి ఏంటి, నీ హ్యాపీగా ఉద్యోగం చేసుకోమంటే మళ్ళీ ఆలోచించి 1 వీక్ తర్వాత వెళ్ళాను సార్ దగ్గర. సార్ నేను పెడదామని ఫిక్స్ అయిపోయాను సార్ అంటే అప్పుడు అయినా సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ సార్. సార్ మనిషికి ఓన్లీ అమౌంట్ ఫినాన్షియల్ గా సపోర్ట్ అని కూడా మూర్ఖత్వం. ఒక మాట కూడా ఒక వ్యక్తిని ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారుస్తుంది. సార్ నేను పెడతాను సార్ అన్నాను. నువ్వు ఒక మొండోడు నాయన బాబు, సరే బిల్ నీ చేయాల్సింది చెయ్యి, నీకేమైనా ఎక్కడైనా కొద్దిగా బ్రేక్స్ ఏమైనా వస్తుంటే డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తానని ఆ రోజు ఇచ్చిన ఒక్క మాట ఈ రోజు ఈ హర్ష హాస్పిటల్ సార్. సార్ మీరు చెప్తే నమ్మరు సార్, ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్న సార్ ఉన్నా కూడా, వాళ్ళ కొడుకు హోదాలో వినయ్ సార్ ఉన్నా కూడా, నా హాస్పిటల్ ఓపెనింగ్ కి కూడా నేను మెట్లు కూడా నేను కనీసం ఆహ్వానం పలకలేదు సార్. ఎందుకంటే ఈ హాస్పిటల్ అనేది ఒక రాజకీయ కోణంలో ఎవరు చూడకూడదు. అనేక మంది గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కడికి, పేదరికం, ధనికుడు, మధ్యతరగతి వాళ్ళందరికీ అందుబాటులో వెళ్ళాలన్న ఒక్క రీజన్ తో. ఎందుకంటే సార్ మనకు తెలియదు ఏముంది, పొలిటికల్ గా వెళ్తే చాలా రకాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అందుకే ఇప్పుడు కదా సార్, ఎప్పటికీ ఆయన నా దేవుడు. బాహ్య ప్రపంచంలో నా తల్లిదండ్రులు నన్ను పరిచయం చేశారేమో గాని, సమాజంలో శేషగిరి అంటూ శ్రీహర్ష హాస్పిటల్ అని ఎండిగా ప్రమోట్ చేసింది, నన్ను ఈ స్థాయిలో ఈ హోదాలో ఉంచింది మాత్రం కేవలం డాక్టర్ తనుజ మేడం గారు అండ్ వినయ్ సారే సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. చాలా ఇప్పటికీ ఉంది సార్, ఎప్పటికీ నన్ను చాలా బాగా చూసుకుంటారు. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం. అంటే వినయ్ సార్ కేవలం మాట పరంగా సాయం చేస్తారా మీకు, ఆర్థికంగా కూడా ఏమైనా సాయం చేస్తారా? ఆర్థికంగా కన్నా ఆర్థికంగా అంత పెట్టినా కూడా అంతకు మించి పనులు జరిగినాయి కదా సార్. సార్ ఒక హాస్పిటల్ లైసెన్స్ రావాలంటే చిన్న విషయం కాదు, ఒక డ్రగ్ లైసెన్స్ రావాలంటే చిన్న విషయం కాదు, ఒక లబొరేటరీ మొత్తం రావాలంటే చిన్న విషయం కాదు. అంతకు మించిన సాయం ఏం కావాలి సార్ ఆ మనిషి నుంచి నాకు. సో మీరు ఎప్పుడు రుణపడి ఉంటారు ఆయనకి? జీవితాంతం అండి. ఒక్కటైతే నేను చెప్పగలుగుతాను, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు కానీ సార్, ఆయన ఏ పార్టీలో ఉన్నా నేను నమ్మింది, ఆయన అభిమాని అయ్యింది కేవలం వినయ్ అనే బ్రాండ్ మాత్రం. ఏ పార్టీలో ఉన్నాను, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ జనసేన, టీడీపీకి ఉంటే టీడీపీ, వైసీపీకి ఉంటే వైసీపీ, బీజేపీకి ఉంటే బీజేపీ. ఎందులో నేను లేనంటే ఆయన అభిమాని నేను, అంతే ఫైనల్. నేను చెప్పేది లేదు. సో మీరు ఎంత ఉన్నతమైన స్థాయిలో మీరు ఉన్నారు కాబట్టి, లైక్ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పరంగా మీరు మంచిగా ఉన్నారు. సో ఎడ్యుకేషన్ పరంగా మీకు సపోర్ట్ ఎట్లా ఉండేదండి? అంటే టీచర్స్ ఉంటారు, బట్ ద బెస్ట్ టీచర్స్ కానీ మీకు బెస్ట్ మోటివేటర్స్ గానీ ఉంటారు కదా, మీ లైఫ్ లో ఎట్లా ఎవరైనా ఉన్నారు అట్లా? మా గురుగారు ఉన్నారండి, నేను ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. ప్రెసెంట్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు నాగేశ్వరరావు సార్ అని. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీ శిష్యుడిగా నేను ఏఎస్ఆర్ ఎఫ్ఎం ద్వారా మీకు ఒక థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాకు ఆపర్చునిటీ కలిగింది. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. గిరిజన సంఘ ఉద్యోగుల సంఘంలో ఒక నాయకులుగా పనిచేస్తున్నారు శేషాద్రి మాస్టర్ అని, ముక్కి శేషాద్రి మాస్టర్ అని, కుమ్మరిపుట్లోనే ఉంటారు సార్. ఆ సార్ కూడా ఇప్పుడు తర్వాత మ్యాథ్స్ టీచర్ అండి, ప్రెసెంట్ మోదపుట్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. ధర్మన్న సార్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. సో కన్క్లూజన్ గా శేషగిరి గారు,
చెప్పండి. సో ఫైనల్ గా ఏంటంటే మీరు ఒక ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు, అది గిరిజన ప్రాంతంలో. సో గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలు ఇక్కడ ఉండే పాడేరులో ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్స్, అవునండి. సో కాంపిటేటర్స్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే క్లినిక్స్ ఉన్నాయి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంది. సో చాలా మంది ఇక్కడ మరి మైదాన ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు, ఇక్కడ సరిగ్గా లేదని చెప్పి అనుకొని. సో వాళ్ళకి ఉద్దేశించి మీరు ఏం మాట్లాడతారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అల్లూరు జిల్లాలో ఎక్కడ లేని విధంగా అన్ని ఫెసిలిటీస్ మన దగ్గర ఉందని మీరు చెప్తున్నారు. అవునండి. సో జిల్లా ప్రజలకి మీరు ఏం చెప్తారు? ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ గా, ఎండీగా ఏం చెప్తారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఒకటి వాళ్ళకి ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూస్తే ఫస్ట్ తెలుస్తుంది. అంటే ఏ రూపంగా కుటుంబంకి బాగాలేనప్పుడు లేకపోతే ఇంకోటో ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోవడం పెద్ద మ్యాటర్ కాదు సార్. ఇక్కడ ఇంత వస్తువులు ఉన్నప్పుడు సార్ ఏదైనా అన్నం కూర కలిపి తింటేనే రుచి తెలుస్తుంది. ఏదైనా ఒక డయాగ్నోస్టిక్స్ అవ్వని, ఒక స్కానింగ్ అవ్వని, ఒక ట్రీట్మెంట్ విషయానికి అవ్వని, లేదా ఆపరేషన్ విషయానికి అవ్వని, ఏం వచ్చినా కూడా ఫస్ట్ వాళ్ళు చేయాల్సిందే వెళ్తేనే కదా సార్ ఏదైనా రుచి తెలుస్తుంది. ఇప్పుడు వైజాగ్ వెళ్ళగానే వాళ్ళకి అయిపోతుందా పనులు? డిలే అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు అన్నట్టు భోజనం చేస్తున్నా కదా రుచి తెలిసేది. సో మీ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఖచ్చితంగా సార్, నేను ఎవ్రీ 10 to 15 days తర్వాత నేను ఖచ్చితంగా మా హాస్పిటల్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకుంటాం. అమ్మ మీరు స్కాన్ చేయించుకున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంది, మీకు చెప్పిన డైట్ ప్రకారంగా మీరు ఫాలో అవుతున్నారా లేదా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ టెస్టులు చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ పెట్టాం, అమ్మ ఎలా ఉంది ఏంటి అంటే. మా గిరిజన ప్రాంతంలో ఉన్నది చాలా మలేరియా, డెంగ్యూ, వీటితో మేము టైఫాయిడ్తో చాలా సఫర్ అవుతుంటాం సార్. వాటికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు. 15 daysకి ఒకసారి రావచ్చు, 30 daysకి ఒకసారి రావచ్చు. ఒక్కసారి హర్ష హాస్పిటల్కి వచ్చిన ఏ పేషెంట్ కూడా ఎవరు వెళ్ళరు సార్. సార్ నేను ఒకటైతే ఈ ఏఎస్ఆర్ఎఫ్ఎం ద్వారా చెప్పదలుచుకున్నాను, ఎవరు ఎక్కడ చెయ్యాలనుకున్నా ఖచ్చితంగా అది ఖచ్చితమైన రిపోర్ట్ వస్తుందా లేదా చూసుకోండి. ఒక మలేరియా అవ్వని, ఒక టైఫాయిడ్ అవ్వని, ఒక డెంగ్యూ అవ్వని, లేదా షుగర్ టెస్ట్లు అవ్వని, లివర్ ఫంక్షన్ అవ్వని, కిడ్నీ ఫంక్షన్ అవ్వని, ఏమైనా యాక్యూర్ రిపోర్ట్ గా ఇచ్చేది ఖచ్చితంగా ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని మాత్రం చేయించుకొని నా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ యొక్క ఇన్స్పిరేషనల్ జర్నీ చాలా మందికి ఒక ఇన్స్పిరేషనల్ జర్నీగా వాళ్ళు తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే మీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు జనాలకి చాలా మందికి తెలుస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సార్, మేము అనుకున్న ప్లేసెస్ బ్రాంచ్లు ఏమైనా ఓపెన్ చేస్తున్నారా? ట్రై చేస్తాం. అది కూడా మా గిరిజన ప్రాంతంలో ఉన్న అందరి సపోర్ట్ తోనే ఈ రోజు ఈ హాస్పిటల్ రన్ అయిందంటే కేవలం వాళ్ళదేనండి. ఎందుకంటే నేను ఈ రోజు చివరిలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, పెడితే బినామీ అయిపోతాం, పెట్టకుండా నిరుద్యోగిగా ఉంటే మాత్రం చాలా సంతోషిస్తాం, అంతే కదా. అది కాదు సార్, మన చేతనైతే సపోర్ట్ చేద్దాం. ఆ కుర్రోడు పెట్టాడు, బినామీగా పెట్టలేదు కదా, ఎవరినో నమ్మి పెట్టలేదు కదా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసే చెప్పాను, సొంత డబ్బులతోనే పెట్టాను. మిమ్మల్ని చూసి ఇంకొంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్ గానీ, ఇంకొంతమంది నేను ఒకటేనండి, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వేరే వ్యవస్థల్ని సృష్టించే ఈ ఎంప్లాయీస్ ఇలా కాకుండా లైక్ ఒక వ్యవస్థను తయారు చేసే వాళ్ళు తయారవుతారని నేను ఆశిస్తున్నానండి. ఎట్ ది సేమ్ టైం చివరికి ఒకటే సార్, ఈ ఏఎస్ఆర్ఎఫ్ఎం ద్వారా నేను ఒక్కటి తెలియజేస్తున్నాను, మెడికల్ అండ్ హెల్త్ చదివి ఒక ఫార్మసిస్ట్ చదివి ఉన్నా, లేదు ఒక చిన్న క్లినిక్ స్టార్ట్ చేయాలని ఒక బిఎస్ నర్సింగ్ కానీ, జిఎన్ఎం కానీ, ఒక డిఎంఎల్టీ కానీ, ఒక డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నా, ఎవరికైనా తన సొంత మండలాల్లో కానీ తన సొంత హెడ్ క్వార్టర్స్ ఎక్కడైనా ఒక ఫార్మసీ స్టార్ట్ చేయాలన్నా, ఒక క్లినికల్ లెబారెటరీ స్టార్ట్ చేయాలన్నా, ఇంకా అదర్వైజ్ ఏమైనా ఇంకా వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేయాలన్నా మెడికల్ పరంగా ఏ సాయం కావాలన్నా ఒక్కసారి డైరెక్ట్ గా మీరు మా హర్ష హాస్పిటల్ కి రండి. మీరు ఎక్కడైనా లొకేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ హర్ష హాస్పిటల్ నెంబర్ ఇవ్వండి సార్. మీకు ఎలాంటి హెల్ప్ ఎక్కడైనా ఒక చింతపల్లి హెడ్ క్వార్టర్లు కావచ్చు, జీకే వీధి కావచ్చు, కొయ్యూరు కావచ్చు, అరకు కావచ్చు, ముంచంపూడి కావచ్చు, ఉక్కుంపేట కావచ్చు, లేదా పెదబయల్లో కావచ్చు, లేదా ఇంకా పాడేరులోనే పెట్టాలనుకున్నా నేను ఖచ్చితంగా ఒక ట్రైబల్ పీపుల్ గా నేను చెప్తా ఉన్నాను, నా చేతనైంది నేను ఖచ్చితంగా చేసి పెడతాను. లైసెన్సుల రూపంగా డెఫినెట్ గా నేను అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.